గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి చంద్రబాబు భోజనం అందించేందుకు కృషి చేస్తున్నారు అని, అందులో భాగంగా గజపతి నగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించినట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 61 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి మన గజపతి నగరంలో మన హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మనం అన్నా క్యాంటీన్ నిర్మాణం చేయడం జరిగింది. మరి మన జిల్లాలో సుమారు 3 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ జరుగుతున్నాయి. ఒకటి కొత్త వలస, గజపతి నగరం, అలాగే చీపురుపల్లిలో కూడా 3 అన్నా క్యాంటీన్లు కూడా సుమారు ఒక్కొక్క క్యాంటీన్ 61 లక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 1,83,00,000 రూపాయలు వేచేసి ఈ అన్నా క్యాంటీన్స్ కట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, నిరుపేద కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రూపాయలకి అన్నం పెట్టాలని, ఎవరైతే పని కోసం హెడ్ క్వార్టర్స్కి వస్తారో వాళ్ళకి మంచి భోజనం అందించాలి, చాలా సౌకర్యంగా ఉండాలి, చాలా తక్కువ రేటుకి వాళ్ళకి భోజనం కల్పిస్తే ఖచ్చితంగా వ్యవస్థగా మంచి ఆరోగ్యంగా ఉంటుందన్న ఆలోచనతో 14-19లో నేను కార్యరూపం చేశారు. 14-19లో అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. అలాగే గజపతినగరం నియోజకవర్గంలో కూడా 2018 సంవత్సరంలో కూడా ఇక్కడ శ్రీశక్తి భవన్లో మన అన్నా క్యాంటీన్ నడిపించడానికి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా ఫండ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అన్నా క్యాంటీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఎవరికి కూడా నిరుపేద కుటుంబానికి అన్నం పెట్టే భాగ్యం లేకుండా ఈరోజు గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే క్లోజ్ అయిపోయాయో అన్ని క్యాంటీన్స్ కూడా ఓపెన్ చేయడమే కాకుండా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా, అంటే కేవలం పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో కూడా హెడ్ క్వార్టర్స్లో గజపతి నగరం కానీ, కొత్త వలస కానీ, లేదా చీపురుపల్లి కానీ, ఇవన్నీ కూడా మనకి మేజర్ పంచాయతీలు. మేజర్ పంచాయతీగా పెద్దగా పంచాయతీల్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తలంపు ఈరోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసుకుంటున్నాం.